స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు ఇది ఒక పరీక్షా సమయం కంటే చాలా గడ్డు కాలం అని చెప్పొచ్చు. నేను ఇవాళ 22,100 దాకా వచ్చింది. ఒకసారి ఇవాళ సృష్టించిన రికార్డులు, నెగటివ్ రికార్డ్స్ వినిపిస్తాను. నిఫ్టీ 50 హిట్స్ నియర్లీ 9 months లో, 9 నెలల కనిష్టానికి చేరుకుంది. నిఫ్టీ 50 స్లిప్స్ ఇంటూ నెగటివ్ టెరిటరీ ఫర్ ఫైనాన్షియల్ ఇయర్ 24-25. అంటే ఈ సంవత్సర కాలంలో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళందరికీ కూడా నష్టాలే. నిఫ్టీ డిక్లైన్స్ ఫర్ 8 కన్సిక్యూటివ్ సెషన్స్. లాస్ట్ 8 సెషన్స్గా ప్రతిరోజు నష్టమే. నిఫ్టీ గెయిన్స్ ఓన్లీ ట్వైస్ ఇన్ ఫిబ్రవరి నెల మొత్తంలో కేవలం 2 రోజులు మాత్రమే పాజిటివ్గా ముగిసింది. నిఫ్టీ డిక్లైన్స్ 5.3% ఇన్ ఫిబ్రవరి, బిగ్గెస్ట్ మంత్లీ ఫాల్ సిన్స్ అక్టోబర్ 24 మనం హైయెస్ట్ అనుకున్నాం. దాని తర్వాత సెకండ్ హైయెస్ట్ ఈసారి ఫిబ్రవరిలో. నిఫ్టీ ఫాల్స్ బ్యాక్ టు జూన్ 2024 లెవెల్. అంటే జూన్లో ఏ స్థాయిలో ఉందో నిఫ్టీ ఇప్పుడు ఆ స్థాయిలో ఉంది. ఓన్లీ 4 నిఫ్టీ స్టాక్స్ ట్రేడ్ ఇన్ గ్రీన్. 50 స్టాక్స్ ఉంటాయి నిఫ్టీ 50లో, దానిలో కేవలం 4 మాత్రమే పాజిటివ్గా ఇవాళ క్లోజ్ అయిన పరిస్థితి ఉంది. సో ఇన్ని రికార్డ్స్ అంటే ఏదో పాజిటివ్ కాదు, అన్ని నెగటివ్ రికార్డ్స్. మనతో పాటు రేవంత్ చలమల ఉన్నారు. రేవంత్, మరొకసారి అనుకున్నది జరగట్లేదు, రైట్ టైం టు ఇన్వెస్ట్ అని చాలామంది చెప్తున్నారు. ఇంకా రైట్ టైం వస్తుందా? అప్పట్లో ఏదో ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ సంబంధించి మేరా నెంబర్ కబాయేగా అని ఉండదు కదా, పాకిస్తాన్ అసలు గెలుస్తుందా లేదా ఈ వరల్డ్ కప్ లాంటి ఈవెంట్స్లో అన్నట్టు. సో ఇప్పుడు ఈ స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్స్ కూడా ఇంకెప్పుడు రైట్ టైం అని అనుకుంటున్నారు. సో ఫాల్ అనేది మార్కెట్లో ఇప్పటికి చాలా సార్లు జరిగింది. ఒక రకంగా చెప్పాలంటే అది కోవిడ్ ఫాల్ కంటే పెద్దదేం కాదు. ఇన్ఫాక్ట్ ఇప్పటి వరకు రష్యా ఉక్రెయిన్ ఫాల్ అంతవరకు కూడా మనం రీచ్ కాలేదు. కానీ ఇక్కడ ఒక రికార్డ్ బ్రేక్ అవుతుంది. ఏంటి అని అంటే కన్సిక్యూటివ్ గా మనకి మంత్స్ అనేవి రెడ్ క్యాండిల్స్ ఫామ్ అవుతూ వెళ్ళటం. గత 28-30 సంవత్సరాల చరిత్రలో ఇన్ని నెలల పాటు కంటిన్యూస్ గా రెడ్ క్యాండిల్ ఫార్మేషన్ అనేది జరిగింది లేదు. సో ఒకేసారి మనకి అట్లా పడిపోయి పైకి లెగిచి మనకి రిటర్న్స్ ఇచ్చిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. లేదా ఒక 2-3 నెలలు కింద పడి మళ్ళీ ఒక గ్రీన్ క్యాండిల్ ఫామ్ చేసి మార్కెట్లో హోప్ ఇచ్చిన సందర్భాలు కూడా ఎన్నో ఉన్నాయి. కానీ ఇట్లా కన్సిక్యూటివ్ గా పడుకుంటూ వెళ్ళటమే మార్కెట్లో ధైర్యాన్ని దెబ్బ తీసుకుంటూ వెళ్తుంది. వాస్తవానికి ఇన్ని రోజులు నేను ధైర్యంగా ఉన్నాను, కానీ ఈ రోజు పడ్డ దాంతో కొంత నేను కూడా డిసప్పాయింట్ అయ్యాను. సో దానికి గన కారణం మనకి ఏదైతే ఒక లాంగ్ టర్మ్ ట్రెండ్ అనేది నిఫ్టీలో ఫాలో అవుతున్నామో మన 2020 నుంచి, దాని నుంచి కూడా బయటకు వచ్చేసింది. సో ఇట్ ఈస్ ఇండికేటింగ్ ఇంకొంతవరకు కూడా మనకి కన్సాలిడేషన్ కంటిన్యూ అవ్వచ్చు, రికవరీస్ అనేవి పెద్ద ఎత్తున రాకపోవచ్చు అని. స్టాక్ స్పెసిఫిక్ గా చూస్తే దాదాపుగా 82+ స్టాక్స్ అన్ని కూడా 25% కంటే ఎక్కువ పడిపోయినాయి. చాలా స్టాక్స్ 50% కంటే ఎక్కువగా పడ్డాయి. కొన్ని స్టాక్స్ 70-80% కూడా పడ్డాయి. అండ్ పర్టికులర్ ఎనర్జీ రిలేటెడ్ స్టాక్స్ అయితే 80-75, అదాని గ్రీన్, ఇంతకు ముందు మనకి ప్రభుత్వం ఫామ్ చేయకముందు అదాని గ్రీన్, రైల్వే స్టాక్స్ ఇవన్నీ కూడా రికార్డ్ హై స్థాయిలో కూడా మనకి కనిపిస్తూ ఉన్నాయి. అట్లాంటిది అవన్నీ కూడా మనకి ఇప్పుడు 70% ఫాల్ అవ్వటం. సో ఇప్పుడు మేజర్ పానిక్ ప్రాబ్లం ఏంటి? ఇంతకు ముందు ఏవైతే ఒక పెద్ద బుల్ రన్ లో పార్టిసిపేట్ చేశాయో, ఏవైతే పెద్ద యుఫోరియాని ఫామ్ చేశాయో, ఏవైతే టాక్ ఆఫ్ ద టౌన్ అయ్యాయో, ఎక్కడైతే రీటైల్ ఇన్వెస్టర్స్ అందరూ కూడా పెట్టుబడులు పెట్టారో, ఈ రోజు ఆ స్టాక్స్ అన్ని కూడా మినిమం 50% ఫాల్ కి గురవడం జరిగింది. మెజారిటీ ఆఫ్ ద స్టాక్ పోర్ట్ఫోలియోస్ అన్ని కూడా 50-60% తోటి కరెక్షన్ కి వెళ్ళిపోతూనే ఉన్నాయి. అండ్ ఈ మిడ్ అండ్ స్మాల్ క్యాప్ సెగ్మెంట్ లో ఇంకా సెల్లింగ్ అనేది పెరుగుతూనే ఉంది. అండ్ వెన్ కంపేర్ టు ఈ నిఫ్టీ 50 వీటితో కంపేర్ చేస్తే ఫాల్ అనేది ఎక్కువగా అయితే కనిపిస్తుంది. సో ఈవెన్ నిఫ్టీ 100 అంటే ఎంటైర్ లార్జ్ క్యాప్ సెగ్మెంట్ కూడా మనకి దాదాపుగా 16-17% వరకు కరెక్షన్ గురైంది. నిఫ్టీ 500 అంతా కూడా 18% వరకు కరెక్షన్ గురైంది. ఈ రోజు అఫీషియల్ గా మిడ్ క్యాప్ సెగ్మెంట్ అనేది బియర్ టెరిటరీలోకి ఎంటర్ అయిపోయింది. 20% అండ్ బిలో క్లోజింగ్ ఇన్ని రోజులు ఇవ్వలేదు, కానీ ఈ రోజు అయితే ఇచ్చింది. రాత్రికి రాత్రి చాలా పరిణామాలు మార్కెట్లో మారిపోయాయి. సో బేసిక్గా గతం మనం ఇంతకుముందు మాట్లాడుకున్నప్పుడు మనకు ఒక్కసారి చిన్న బౌన్స్ అయినా వచ్చి ఆ తర్వాత 2000 వైపుగా ప్రయాణం మొదలు పెడుతుందేమో అనుకున్నాం. కానీ రాత్రికి రాత్రి క్రియేట్ అయినటువంటి న్యూస్ యాక్టివిటీ వల్ల అటు యుఎస్ మార్కెట్స్ లో కూడా సెల్లింగ్ అనేది ట్రిగ్గర్ అయింది. అండ్ నాస్డాక్ నిన్న దాదాపుగా 2.5% క్రాష్ అయింది. దాంతోపాటుగా డౌ జోన్స్, S&P 500 ఈక్వల్ ఆల్మోస్ట్ 1.5% వరకు కూడా డౌన్ అయ్యాయి. సో బ్రాడర్ మార్కెట్స్ లో కూడా యుఎస్ గ్లోబల్ సెల్ ఆఫ్ జరిగినప్పుడు మనం లూజ్ అవుతున్నాం, గ్లోబల్ లో పెరిగినప్పుడేమో పెరగట్లేదు కదా. ఇప్పుడు అమెరికాలో స్టాక్ మార్కెట్, అమెరికా ఏదో అంటారు కదా, అమెరికాలో తుమ్మితే అమెరికా జలుబు వస్తే మనం ఇక్కడ దుమ్ముతాం అని చెప్పి.
బట్ అమెరికా మంచిగా ఉన్నప్పుడు మనం మంచిగా ఉండట్లేదు. అమెరికా సిక్ అయినప్పుడు మాత్రం సిక్ అవుతున్నాం. ఇదే ప్రాబ్లం. ఇక్కడ ఒక చిన్న విషయాన్ని అర్థం చేసుకోవాలి. మనకి ఎలక్షన్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత జూన్ 3వ తారీఖు రిజల్ట్స్ ఎప్పుడైతే వచ్చాయో అక్కడి నుంచి ఒక 3 నెలల పాటు, అంటే మనకి జూన్ తర్వాత జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, ఈ 3 నెలల 2.5-3 నెలల పాటు మనకు కూడా బుల్ రన్ లో పార్టిసిపేట్ చేసాం. దాదాపుగా మనకి 24,000 నుంచి 26,300 వరకు టచ్ చేశాకనే జరిగింది. ఇప్పుడు కూడా సేమ్ మనకి ఇక్కడ కనిపిస్తుంది. మనకి నవంబర్ ఆర్ డిసెంబర్ మూమెంట్ లో ఎప్పుడైతే మనకి యూఎస్ ఎలక్షన్స్ కంప్లీట్ అయ్యి అక్కడ ట్రంప్ గవర్నమెంట్ ఫార్మేషన్ జరిగిందో అప్పుడు మార్కెట్స్ వైపు గా చాలా బులిష్ గా అందరూ చూశారు. ట్రంప్ కంప్లీట్ గా ఎకనామిక్ డెవలప్మెంట్ యాక్టివిటీస్ మీద పార్టిసిపేట్ చేస్తాడు. సో గోయింగ్ ఫర్దర్ మార్కెట్స్ అది బూస్ట్ అవుతోంది. సో ఈ న్యూస్ ఇదంతా కూడా ఏంటంటే ఫండమెంటల్ కంటే కూడా సెంటిమెంటల్ ర్యాలీ, అంటే నెంబర్స్ చూసి మార్కెట్స్ పరిగెట్టలేదు. కానీ యూఎస్ లో కేవలం ట్రంప్ ఏదో చేసి మార్కెట్స్ ని పెంచుతారు అనే ఒక యాంటిసిపేషన్ తోటి పైకి వెళ్ళడం జరిగింది. ఆ తర్వాత ఎప్పుడైతే ట్రంప్ టారిఫ్ రిలేటెడ్ ఇష్యూస్ ని తీసుకొచ్చారో అది వాళ్ళ ఈ ఎకానమీని కూడా డిస్టర్బ్ చేస్తుంది. దీనివల్ల ఇన్ఫ్లేషన్ షూట్ అవుతుంది. ఇన్ఫ్లేషన్ పెరిగితే వడ్డీ రేట్లు కట్ చేయరు. వడ్డీ రేట్లు కట్ చేయకపోతే కన్సంప్షన్ డిమాండ్ అనేది పడిపోతుంది. కన్సంప్షన్ వీక్ అయింది అని అంటే బై డిఫాల్ట్ గా అమెరికా ఎకానమీ దెబ్బతీస్తుంది అన్నప్పుడు ఎందుకు ఇట్లా మొండిగా వెళ్తున్నారు ట్రంప్? సో ఇప్పుడు ఇంతకుముందు అట్లా అనుకుంటే ఏప్రిల్ నుంచి ఇంప్లిమెంట్ చేస్తుంది కాస్త ఇమీడియట్ గా ఇంప్లిమెంట్ చేస్తాను ఎందుకు అంటారు? రాత్రికి జరిగిన ప్రమాదం ఏంటి? ఈ రోజు స్టాక్ మార్కెట్స్ ఎందుకు పడిపోయారంటే ఇప్పుడు మీరు చెప్పిన రీజనే. యాక్చువల్గా ఏప్రిల్ 4 వరకు కూడా వాళ్ళకు బఫర్ టైం పెట్టుకున్నారు. అది కాస్త లేదు నేను మార్చ్ లోనే ఇంప్లిమెంట్ చేస్తాను అని ఎప్పుడైతే చెప్పారు. యాక్చువల్గా నిన్న మార్కెట్స్ అన్ని కూడా గ్రీన్ లో ఉన్నాయి. యూఎస్ మార్కెట్స్ అన్ని కూడా ఉన్నట్టుండిగా న్యూస్ ఎప్పుడైతే వచ్చిందో రెడ్ గా టర్న్ అవడం అయితే గమనించాం. సో బేసిక్ గా ప్రపంచ వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి ఒక్క ప్రభుత్వాన్ని బెదిరించే ప్రయత్నం చేస్తున్నారు. మీరు కట్ డౌన్ చేస్తారా? మంచిది. మీరు కట్ డౌన్ చేయరా? మేమే మీ మీద పెంచుతాము, లేకపోతే మీ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ తీసుకొని వచ్చి మా మీద పెట్టండి అని ఒక ప్రక్రియలో అయితే ముందుకు వెళ్తున్నారు. అండ్ దాంతో పాటుగా ఈవెన్ ఫెడ్ గవర్నర్ గారు కూడా చాలా క్లియర్ గా ఉన్నారు. ఇదే విధంగా కనుక కొనసాగితే, ఇన్ఫ్లేషన్ కనుక షూట్ అయితే మేము ఇంట్రెస్ట్ రేట్ కట్ చేయడం కాదు పెంచడానికి కూడా వెనకాడము అనే సందర్భాలు అయితే ఇక్కడ కనపడుతున్నాయి. అండ్ రీసెంట్ గా ఇంకొక డేటా కూడా వచ్చింది క్లియర్ గా. సర్వీస్ సెక్టర్ పిఎంఐ డేటా వీకెండ్ గా రావడం కూడా యుఎస్ మార్కెట్ కి చాలా బ్యాడ్ సినారియో ఒక రకంగా చెప్పాలంటే. అండ్ అవన్నీ కూడా ఆయన చేస్తున్నటువంటి ఏవైతే యాక్షన్స్ ఉన్నాయో ఆ యాక్షన్స్ అన్ని కూడా యుఎస్ మార్కెట్ డిటోరియేట్ చేసే విధంగానే ఉంటాయి. ఆయన ఇంతకు ముందు ఆయన బిహేవియర్ గమనించిన ఆయన ఓవర్ నైట్ న్యూస్ క్రియేట్ చేయడంలో నెంబర్ 1 స్టార్. ఇక ప్రపంచ వ్యాప్తంగా ఓవర్ నైట్ స్టార్ అని ఉంటారు. రాత్రికి రాత్రి ఒక ఇది క్రియేట్ చేయాలంటే అది డెఫినెట్ గా ట్రంపే. గోయింగ్ ఫర్దర్ కొద్దిగా సెటిల్ డౌన్ అవుతాయని అనుకుంటున్నాను నేను. ఇంత నెగటివిటీలో కూడా నేను కొన్ని పాజిటివ్ థింగ్స్ చెప్తాను రేవంత్ గారు. మళ్ళీ మీతో స్టార్ట్ చేసే ముందు స్టాక్ మార్కెట్ క్రాషెస్ అండ్ రికవరీ చెప్తాను నేను. హర్షద్ మెహతా స్కామ్ 1992 భారతదేశ స్టాక్ మార్కెట్ చరిత్రలో అప్పటికే అదే అతిపెద్ద ఫాల్. 54% స్టాక్ మార్కెట్ ఇండెక్స్లు పడ్డాయి. దాని రికవరీ మాత్రం 54% అంటే ఆల్మోస్ట్ 50% కోల్పోయింది స్టాక్ మార్కెట్. 54% మదుపర్ల సంపద కోల్పోయిన తర్వాత 2 సంవత్సరాల 4 నెలల్లో మళ్ళీ ఆ లెవెల్కు రికవరీ వచ్చింది. సో ఆల్మోస్ట్ 50% పోయినా సరే 2 yearsలో అంటే లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్కు ఇది ఒక శుభవార్త. ఏంటంటే హర్షద్ మెహతా కుంభకోణం వచ్చినా సరే 54% పడ్డా సరే లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ అంటే 3 years పైన ఇన్వెస్ట్ చేసేవాళ్ళు 2 years 4 monthsలో మళ్ళీ గ్రీన్లోకి వచ్చేసారు. .com బబుల్ బర్స్ట్ 2000 సంవత్సరంలో 56% క్రాష్ అయింది ఇండియన్ స్టాక్ మార్కెట్. మళ్ళీ రికవరీ 2 years 3 months. అంటే 3 సంవత్సరాలు ఎవరైతే ఇన్వెస్ట్ చేస్తారో వాళ్ళు గ్రీన్లో ఉంటారనడానికి ఈ 2 ఎగ్జాంపుల్స్. ఇక 2008 ఆర్థిక మాంద్యం, ప్రపంచ ఆర్థిక మాంద్యం, అప్పుడు 61% పడిపోయింది స్టాక్ మార్కెట్. కానీ 61% కేవలం 1 సంవత్సరం 8 నెలల్లో రికవర్ చేయగలిగింది. 4th కోవిడ్ క్రాష్ 2020లో క్రాష్ 38% పడిపోయింది, 8 నెలల్లోనే రికవర్ చేయగలిగింది. సో ఇంతవరకు నేను ఇప్పటివరకు మనం నెగటివ్ యాంగిల్ చూసాం. పాజిటివ్ యాంగిల్ ఏంటంటే హర్షద్ మెహతా స్కామ్ కానీ, .com బబుల్ బ్రస్ట్ కానీ, 2008 ఆర్థిక మాంద్యం కానీ, కోవిడ్ కానీ అన్ని చోట్ల ఇంతకంటే ఎక్కువ పడ్డాయి. ఇప్పుడు కేవలం నిఫ్టీ 20% పడింది. కానీ రికవరీ మాత్రం లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ అంటే 3 సంవత్సరాల ఇన్వెస్టర్స్ మాత్రం పాజిటివ్గానే ఎండ్ అయింది. ఎస్ రేవంత్ గారు. సో ఇప్పటివరకు మనం నెగటివ్ స్టోరీ గురించి చేసాం. పాజిటివ్ యాంగిల్ చెప్పండి. ఎందుకంటే చాలా వరకు ఏంటంటే అందరూ బ్యాడ్ న్యూస్ విని రక్తపాతం, లక్షల కోట్ల ఆవిరి ఇవన్నీ వింటారు కదా. సో వే ఫార్వర్డ్ ఫర్ అంటే పాజిటివ్ కావాలని చెప్పను. బట్ ఇన్వెస్టర్స్ కొంత ఇవాళ చాలా మంది పోర్ట్ఫోలియోలు పడిపోయి ఉంటాయి. అందరు కూడా
దాదాపు 20-30%, 40%, 50% లాస్ లో ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. సో వాళ్ళకి ఏమైనా రే ఆఫ్ హోప్ ఏదైనా ఉందా? ఎస్. సో బేసిక్ గా మనం ఇక్కడ ఒక చిన్న డేటాను చూపించే ప్రయత్నం చేస్తున్నారండి. సో మనం సిస్టమేటిక్ గా ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్తే విత్ డిసిప్లిన్ లో మార్కెట్ ఉంటే మార్కెట్ ఎట్ ఎనీ గివెన్ పాయింట్ ఆఫ్ టైం రిటర్న్ ఇస్తుంది అని అంటానికి కూడా కొన్ని పారామీటర్స్ తోటి 2006 నుంచి ఇప్పుడు 2025 వరకు కూడా అంటే దాదాపుగా ఒక 20 సంవత్సరాల వరకు కూడా మనం ఎస్ఐపిస్ చేసుకుంటూ వస్తే డిఫరెంట్ అంటే 5 years టైం ఫ్రేమ్స్ తోటి ఎక్స్పెరిమెంట్ చేసే ప్రయత్నం చేశాం. సో ఇక్కడ ఉన్నటువంటి ఫండ్ ని పక్కకు పెట్టి వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ మిడ్ క్యాప్ ఫండ్, ఇది వెరీ సక్సెస్ఫుల్ ఫండ్ గా చెప్పుకుంటూ ఉంటారు. సో ఇట్ ఈస్ నాట్ అబౌట్ ద ప్రమోషన్ ఆఫ్ ద ఫండ్, బట్ అటువంటి ఫండ్ లో కూడా మనం కన్సిస్టెంట్ గా 2006 నుంచి ఎస్ఐపి చేసుకుంటూ వచ్చినప్పటికీ 2008-9 వరకు కూడా అంటే దాదాపుగా 4 సంవత్సరాల వరకు కూడా రిటర్న్ వచ్చిన సందర్భాలు లేవు. అంటే పర్టికులర్ గా మనకి 2008 నుంచి 9 మధ్యలో జరిగినటువంటి ఏదైతే లీమన్ బ్రదర్స్ కొలాప్స్ ఉందో ఆ తర్వాత వచ్చినటువంటి రికవరీ డెఫినెట్ గా మనకు ఒక పాజిటివ్ హోప్ తోటి 5 years లో రిటర్న్ ఇచ్చినటువంటి సందర్భాలు ఉన్నాయి. అలానే మనకి 2011 నుంచి 2015 వరకు కూడా చూసినా కానీ అక్కడ కూడా దాదాపుగా 2013 వరకు కూడా అంటే ఒక 3.5 సంవత్సరాల వరకు కూడా మన ఎస్ఐపిస్ పాజిటివ్ గా లేవు. కానీ ఆ 3.5 సంవత్సరాల యావరేజ్ దాటిన తర్వాత మాత్రం పాజిటివ్ రిటర్న్స్ ఇక్కడ కూడా వచ్చాయి. ద సేమ్ డేటా మనకు 16 నుంచి 2020 వరకు ఈ మధ్యలో ఏం జరిగింది? ఒక కోవిడ్ క్రాష్ జరిగింది. ఈ కోవిడ్ క్రాష్ 2020 టైంలో ఏదైతే జరిగిందో ఆ తర్వాత 5 years కంప్లీట్ అయ్యే టైంకి మళ్ళీ మనకి పాజిటివ్ రిటర్న్ ఇచ్చే ప్రయత్నం చేసింది. సో రీసెంట్ గా జరిగినటువంటి వన్ మెగా ర్యాలీ ఏదైతే మనం 2021 నుంచి ఒక మెగా ర్యాలీ మార్కెట్ లో జరిగిందని అనుకుంటున్నామో ఆ మెగా ర్యాలీలో కూడా 3 సంవత్సరాల వరకు స్టేబుల్ గా మనకి రిటర్న్స్ ఇచ్చింది లేదు. లాస్ట్ 5 years లోనే రిటర్న్స్ ఇచ్చింది అంటే 5th year టైం కి ఇచ్చింది. సో ఈ 5 సంవత్సరాల యొక్క టైం ఫ్రేమ్ తోటి గనక మనం ఈవెన్ ఇన్వెస్ట్మెంట్ ని గమనిస్తూ వచ్చిన 3.5-4 సంవత్సరాల వరకు మనం రిటర్న్స్ వస్తాయని ఒక పాయింట్ లో కాకుండా నేను పెట్టేటువంటి ఒక పెట్టుబడి లాంగ్ టర్మ్ కోసం నేను పెడుతున్నాను అని ఒక దృష్టితో పెడితే 5th year ఎండింగ్ టైం కల్లా రిటర్న్స్ వచ్చిన సందర్భాలు ఉన్నాయి. అలానే 10 year టైం ఫ్రేమ్ తోటి కూడా కంపేర్ చేస్తాం 5 కాకుండా. ఈ 10 year టైం ఫ్రేమ్ లో కూడా సింపుల్ గా చిన్న చిన్న ఎస్ఐపీలు చేసుకుంటూ వెళ్ళినా కానీ మనకి దాదాపుగా ఇక్కడ సేమ్ అంతే 4-5 సంవత్సరాలు మనకి రిటర్న్స్ కనపడలేదు కానీ తర్వాత వచ్చింది. అలానే మనకు 16 నుంచి 2025 వరకు కూడా సేమ్ కేస్ దాదాపుగా మనకు ఒక 5 సంవత్సరాలు రిటర్న్ లేకపోయినా ఆ తర్వాత మ్యాసివ్ రిటర్న్స్. సో ఏ గ్రాఫ్ చూసినా కానీ మనకి కన్సిస్టెంట్ గా రిటర్న్ వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. కానీ బట్ ఫాల్ ఎక్కడ వరకు వెళ్ళొచ్చు? ఇప్పుడు అందరికి డౌట్ ఏంటంటే నిఫ్టీ ఏ లెవెల్ వరకు వెళ్ళొచ్చు? కొద్దిమంది 19,000 బిలో కూడా అంటున్నారు. ఇవాళ 22,000 దగ్గరకు వచ్చింది ఇంకా. ఎస్ సార్. సో 19,000 అంటే ఇంకో 3,000 పాయింట్లు అంటే ఇంకొక ఇప్పుడున్న దాని ప్రకారం ఇంకొక 12-13%. ఇప్పుడు మన హర్షద్ మెహతా టైంలో 54% పడ్డది. 2000 సంవత్సరంలో 56% పడ్డది. కోవిడ్ టైంలో 38% పడ్డది. ఆర్థిక మాంద్యం టైం 2008లో 61% పడ్డది. సో ఇప్పుడు పడ్డది పెద్ద కాదు, ఇంకా మిగిలే ఉంది చాలా పడేందుకు అని అట్లా దాంతో ఆ సినారియోస్ తో కంపేర్ చేయొచ్చా? 50% అంటే నిఫ్టీ 26,000 నుంచి 13,000 వచ్చే అవకాశం ఉందా ఆ ఫాల్ తో చూసుకుంటే? దాన్ని కూడా ఒకసారి టెక్నికల్ గా అనలైజ్ చేసే ప్రయత్నం చేద్దాం. సో ఇప్పుడు మనం చూస్తుంది అయితే వీక్లీ టైం ఫ్రేమ్ లో ఉన్నటువంటి ఒక మెగా ట్రెండ్ ఎప్పుడైతే మనకి కోవిడ్ ఫాల్ అప్పుడు ఒక బాటమ్ ఫార్మేట్ అయిందో అక్కడి నుంచి ఏదైతే ర్యాలీ ప్రారంభమైందో దానికి సంబంధించిన ఒక మెగా ట్రెండ్ ని మనం చూస్తున్నాము. సో ఇవాళ పర్టికులర్ గా మనకు ఒక బ్యాడ్ న్యూస్ ఏంటి అని అంటే ఆ ఒక ట్రెండ్ ని బ్రేక్ చేసి డౌన్ సైడ్ క్యాండిల్ చాలా అగ్రెసివ్ గా క్లోజ్ అయింది. ఏదో బాటమ్ లో క్లోజ్ అవటం కాదు, చాలా అగ్రెసివ్ గా బ్రేక్ చేసింది లాస్ట్ డే. ఈ రోజు మనం కొంత రికవరీ ఇచ్చి ఆ క్యాండిల్ మేబీ ఛానల్లోకి ఎంటర్ అవుతుందేమో అనుకున్నాము. అది కొంతవరకు బ్యాడ్ న్యూస్. ఒకవేళ ఈ ఫాల్ గనక ఎక్స్టెండ్ అయితే నెక్స్ట్ మన కండిషన్ ఏంటి అంటానికి, సో ఈ ఫాల్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి కూడా మరొక ట్రెండ్ అనేది మనకి ఎస్టాబ్లిష్ అయింది. ఈ డౌన్ ట్రెండ్ ప్రకారం మనం గనక మాక్సిమం బాటమ్ ఎక్స్పెక్ట్ చేస్తే 21,500 దగ్గర బాటమ్ ఫార్మేషన్ జరగడానికి చాలా హై స్కోప్ ఉంది. సో బేసిక్ గా మనకి ఎప్పుడైతే ఎలక్షన్ రిజల్ట్స్ అనేవి వచ్చాయో ఆ రోజు ఒక మెగా ఫాల్ వచ్చింది. ఆల్మోస్ట్ 9.5% వరకు డిప్ అయి మళ్ళీ రికవర్ అయి మార్కెట్ పైకి వెళ్ళింది. సో 23,000 నుంచి 21,400 వచ్చింది కదా ఆ రోజు. మోడీకి ఫుల్ మెజారిటీ రాదు అన్న రోజు June 4th నాకు డేట్ గుర్తుంది. 21,300 ఎలక్షన్ రిజల్ట్ రోజు 21,400 పడిపోయింది. ఒకటే రోజు 9%, ఒకటే రోజు 10%. బహుశా చాలా రేర్ ఒకేషన్స్ కరోనా టైంలో అట్లా జరుగుతుంది. ఆ తర్వాత మళ్ళీ అంత మేజర్ ఫాల్, కానీ మళ్ళీ 2-3 డేస్ లోనే మళ్ళీ మాక్సిమం రికవరీ ఇచ్చేసింది. అక్కడ వరకు వచ్చినప్పటికీ కూడా దాదాపుగా మళ్ళీ 21,800 వరకు 400-500 పాయింట్. ఇప్పుడు ఆ మోడీ ఫాల్ అనొచ్చు కదా, మోడీ ఫాల్ దాటి
వస్తుందా, ఇంకా కిందికి వచ్చే అవకాశం ఉందా? అక్కడికి రావడానికి మేజర్ గా మనకి అవకాశాలు లేవు. సో దానికి సంబంధించిన 21,400 దాకా కూడా రాదు. అక్కడికి వచ్చే అవకాశాలు కూడా పెద్ద ఎత్తున లేవు. సో బేసిక్ గా ఇప్పుడు ఏదైతే చూస్తున్నామో మనము ఈ పర్టికులర్ ఏరియాలో మనకంతా కూడా కన్సాలిడేషన్ ప్రీవియస్ గా కూడా జరిగిన సందర్భాలు ఉన్నాయి. అక్కడ మరింత సపోర్ట్ తీసుకునే అవకాశాలు ఉన్నాయి. అండ్ ఇన్ఫాక్ట్ నా ఎస్టిమేషన్ ప్రకారం మనకి ఫిబ్రవరి వరకు అయితే కంటిన్యూస్ గా లాస్ట్ 5 months రెడ్ క్యాండిల్స్ పడ్డాయి. అండ్ మార్చి నెలలో ఏదన్నా గ్రీన్ క్యాండిల్ పడే ఒక హోప్ కూడా ఉంది. దానికి గల కారణాలు మనకి ఇన్ఫ్లేషన్ డేటా కొంత కూల్ ఆఫ్ అవటం అనేది ఒక రకంగా మంచి విషయం. ఏమన్నా ఇన్ని నెగటివ్ల మధ్యలో పాజిటివ్ ఏముంది? ఏదో ఒక పాజిటివ్ న్యూస్ రావాలి కదా స్టాక్ మార్కెట్ పెరగాలంటే. సో ఫస్ట్ పడటానికి రీజన్ అంటే అర్థం చేసుకుంటే మనం ఏ పాజిటివ్ న్యూస్ కోసం వెతకాలో కూడా తెలుస్తుంది. ఏది పోగొట్టుకున్నామో తెలిస్తే ఏది పడటానికి రీజన్ ఎఫ్ఐ సెల్లింగ్ రీజన్ మన రిజల్ట్స్ బాగాలేకపోవడం, వాల్యుయేషన్స్ ఎక్కువ ఉండడం. ఇప్పుడు రిజల్ట్స్ రావు. Q3 అయిపోయింది, ఇంకా Q4 రావాలంటే ఏప్రిల్ వరకు మనం వెయిట్ చేయాల్సిందే. ప్లస్ ఎఫ్ఐ సెల్లింగ్ ఆగాలంటే అమెరికా మన ఇండియన్ మార్కెట్ లో అంత పాజిటివిటీ ఏముంది? జీడిపి ఫిగర్స్ కూడా రావు. జీడిపి ఫిగర్స్ కూడా ఏప్రిల్ లోనే వస్తాయి. వాల్యుయేషన్స్ ఇప్పటికిప్పుడు తక్కువ, మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్ అయితే వాల్యుయేషన్స్ ఇంకా కూడా ఎక్కువ ఉన్నాయని అంటున్నారు. ఎగ్జాక్ట్లీ. సో ఏం పాజిటివ్ వచ్చిందని చెప్పి మార్కెట్స్ రికవర్ అవుతాయి. ఎగ్జాక్ట్లీ. సో బేసిక్ ఇక్కడ మనం టెక్నికల్ గా కూడా చూసుకునేటప్పుడు ఎగ్జాషన్ ఆఫ్ సెల్లింగ్ అని చెప్పేసి అంటాం. సో కంటిన్యూస్ గా సెల్లింగ్ చేసుకుంటూ పోయినప్పుడు ఎప్పుడైతే ఎగ్జాషన్ ఆఫ్ బయింగ్ ఎలా అయితే జరుగుతుందో, అంటే 26,300 దగ్గరకు వెళ్ళినప్పుడు ఎట్లయితే ఎగ్జాషన్ ఆఫ్ బయింగ్ జరిగిందో, అలానే మనకి ఇప్పుడు వచ్చినటువంటి లెవెల్స్ లో ఎగ్జాషన్ ఆఫ్ సెల్లింగ్ అంటే అమ్మి అలిసిపోయే ఒక ఏరియా వచ్చింది అనేది నాకు ఒక ఎస్టిమేషన్. అంటే గత చరిత్రలో ఇంత సిరీస్ ఆఫ్ ఫాల్ జరిగిన ప్రతిసారి ఏదో ఒక మంత్ లో ఒక చిన్న హోప్ ఆర్ బయింగ్ ఆర్ రివర్సల్ ఏదో ఒకటైతే క్రియేట్ అవ్వాలి. అట్లీస్ట్ వాళ్ళు సెల్లింగ్ ని ఇంకా ఎక్స్టెండ్ చేయాలి అన్నా కానీ వాళ్ళకి కొంతవరకు హోప్ ని క్రియేట్ చేయాలి. ఎప్పుడైతే కొంతవరకు రీటైలర్ కి మళ్ళీ హోప్ ని ఇస్తారో రీటైలర్స్ అగైన్ బయింగ్ మొదలు పెడతారు. ఉన్నాయా పైసలు రీటైలర్ దగ్గర? పెట్టి అలసిపోయారు రీటైలర్స్. ఇంకా దీన్ని చాలా మంది ఇప్పుడు అమ్మితే గనక లాస్ లో అమ్మే వాళ్ళు ఉండరు కదా, తక్కువ కదా, లాస్ బుక్ చేసుకునే వాళ్ళు ఉండరు. సో ఎక్కడి నుంచి వస్తాయి డబ్బులు? సో మ్యూచువల్ రిటైలర్ దగ్గర డబ్బులు అయిపోయినాయి. మ్యూచువల్ ఫండ్స్ కి ఇవ్వాలన్నా సిప్పులు పెట్టేవాళ్ళు. సిప్పులు ఏమో నెగటివే కదా. జనవరి మంత్ నెగటివ్, ఫిబ్రవరి మంత్ కూడా ఖచ్చితంగా నెగటివ్. 100 మంది సిప్పులు పెడితే మీరే చెప్పారు జనవరి మంత్ లో 109 మంది బయటకు వచ్చారు. ఇప్పుడు కొత్తగా సిప్ స్టార్ట్ చేసే వాళ్ళకంటే సిప్ మైనస్ ఉన్న వాళ్ళు ఉన్నారు. సో డిఐఎస్ దగ్గర కూడా పైసలు అయిపోయాయి. ఇక మిగిలింది ఎఫ్ఐఎస్. డిఐఎస్ దగ్గర పైసలు అయిపోయాయంటే ఇంకా కాలేదు. వాళ్ళ దగ్గర ఇంకా 1,80,000 కోట్ల రూపాయల ఫండ్ అనేది, చాలా 1,80,000 కోట్లు, ఇన్ని లక్షల కోట్లు పోతుంటే రోజు నెలకు ఒకవేళ వాళ్ళు సెల్లింగ్ చేయగలిగినా కానీ 70,000 కోట్లు 80,000 కోట్లకు మించి చేయలేరు. సో గోయింగ్ ఫర్దర్ మార్కెట్ ని స్టెబిలైజ్ చేసే ప్రయత్నం డెఫినెట్ గా చేస్తారు. అండ్ ఇక్కడ ఒక చిన్న యూఫోరియా అగైన్ సీన్ ఎంటర్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు స్టాక్స్ అన్ని కూడా విపరీతంగా డౌన్ ఫాల్ లో ఉన్నాయి కాబట్టి దీన్ని యావరేజ్ చేసుకోవాలనుకునే ప్రయత్నం చేసే వాళ్ళు ఉంటారు, లివరేజ్ తీసుకునే ప్రయత్నం చేసే వాళ్ళు ఉంటారు, రకరకాల ఎఫ్డీలు బ్రేక్ చేసి ఇప్పుడు పెట్టే వాళ్ళు కూడా బోలెడు మంది ఉన్నారు. అండ్ దీంతో పాటు ఇంకొక అడ్వైస్ కూడా రిటైలర్స్ పెడతారు, డెఫినెట్ గా పెడతారు. ఇక్కడ యావరేజ్ చేసే ప్రయత్నం చాలా మంది చేస్తున్నారు. ఇంతకు ముందుతో కంపేర్ చేస్తే ఇప్పుడు రీటైల్ కమ్యూనిటీ చాలా అవేర్నెస్ తోటి ఉన్నారు, ఇన్ఫార్మ్డ్ పీపుల్ గా బిహేవ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. పడ్డప్పుడు సాధ్యమైనంత అక్యూములేట్ చేయాలి అనే ఆశ ఏదైతే ఉందో, ఏదైతే థియరీ ఉందో, ఆ థియరీని ఫాలో అయ్యే ప్రయత్నం అయితే ప్రతి ఒక్క రీటైలర్ చేస్తున్నారు. సో ఈ టైంలో కొంత హోప్ ఇచ్చే ప్రయత్నం కూడా చేస్తారు. మరి కొంతమంది ఏం చేస్తున్నారు, డబ్బుల్ని పక్కకు పెట్టుకొని మార్కెట్ కొంత రికవర్ అయితే ఇది బాటమ్ అని అనుకుంటే ఇన్వెస్ట్ చేద్దామని వెయిట్ చేసేటువంటి రిటైలర్స్ కూడా. కేవలం రిటైలర్ల వల్ల మార్కెట్ లేస్తుందా? డిఐఎస్ ఎఫ్ఐఎస్ కదా మేజర్ రోల్. సో బేసిక్ గా ఇప్పటి వరకు మార్కెట్ ఈ మాత్రం స్టెబిలైజ్డ్ గా ఉంది అంటే డెఫినెట్ గా రీటైల్ యొక్క సపోర్ట్ వల్లే, అది డౌట్ అయితే లేదు. మ్యూచువల్ ఫండ్ ఇండస్ట్రీలో కనుక డబ్బులు లేకపోయి ఉంటే, ఇదే రకమైన సెల్లింగ్ కనుక జరుగుంటే మన నిఫ్టీ డెఫినెట్ గా 30% వరకు వెళ్ళుండేది. సో ఎంత అయితే అక్కడ ఎఫ్ఐఎస్ సెల్ చేస్తున్నారో అంత ఈక్వలెంట్ అమౌంట్ తోటి ఇక్కడ మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్టర్స్ కూడా డబ్బులు పెడుతున్నారు కాబట్టి దట్ కుడ్ బి లంసమ్స్ ఆర్ వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఎగ్జిస్టింగ్ క్యాష్ సపోర్ట్, అంటే మన దగ్గర డిఎస్ దగ్గర ఎగ్జిస్టింగ్ క్యాష్ సపోర్ట్, ఈ రెండింటిని మ్యాచ్ అవుతుంది కాబట్టి మన మార్కెట్ అనేది ఇప్పటికీ కూడా స్టేబుల్ గా ఉంది. సో గోయింగ్ ఫర్దర్ మనకి ఇంకా రిజల్ట్స్ అనేవి కూడా ఇన్ఫ్లేషన్ కూల్ ఆఫ్ అయింది అని అంటే కన్జంప్షన్ థీమ్ లో కొత్త హోప్ క్రియేట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఇన్ఫ్లేషన్ దృష్టిలో పెట్టుకొని ఆల్రెడీ ఎంఆర్పీని పెంచేశారు. గోయింగ్ ఫర్దర్ కన్జంప్షన్ ఇన్ఫ్లేషన్ కనుక కూల్ ఆఫ్ అయింది అని అంటే వాళ్ళకి ప్రాఫిట్ గ్రోత్ పెరిగే అవకాశం ఉంటుంది. మార్చిలో పాజిటివ్ న్యూస్ ఏమొచ్చే అవకాశం ఉంది?
మేజర్ గా వచ్చే ఎస్టిమేషన్స్ అంతా కూడా ఇన్ఫ్లేషన్ చుట్టూ జీడిపి చుట్టూ మాత్రమే చూస్తూ ఉంటారు. తగ్గినట్టు వచ్చే అవకాశం తగ్గే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సో రీసెంట్ గా వచ్చినటువంటి ఆర్బీఐ వాటిల్లో ప్రకారం కూడా ఇన్ఫ్లేషన్ కూల్ ఆఫ్ అవుతుంది అన్న దాని మీద ఎక్కువగా ఫోకస్ చేస్తున్నారు. అండ్ ఎస్, దాంతో పాటుగా జీడిపి ఇవాళ ఒక వార్త వచ్చింది, కుంభమేళా వల్ల జీడిపి పెరిగే అవకాశం ఉందని వార్త వచ్చింది. ఇదేమన్నా మండే పాజిటివ్ అవుతుందా? ఆర్బీఐ ఎవరో స్టేట్మెంట్ ఇచ్చారు, కుంభమేళా వల్ల జీడిపి పెరుగుతోంది, చాలా ఖర్చు పెట్టారు, 50 కోట్ల మంది 60 కోట్లు, సరే 50 కోట్లు కాకుండా 20 కోట్ల మంది అక్కడికి పోయినా కుంభమేళా లిఫ్ట్ చేస్తుంది జీడిపిని అంటున్నారు. సో కుంభమేళా వల్ల లిఫ్ట్ అవుతుందా లేదా అనే దానికి మనకి ఎటువంటి సెంటిమెంట్ అయితే ఉండదు. అది సెంటిమెంట్ పారామీటర్ గానే చూడాలి, కానీ ఫండమెంటల్ గా ఒక న్యూస్ చెప్పగలుగుతాను. ఈ రోజు ఇప్పటి వరకు కొద్దో గొప్ప మనకి యుఎస్ మార్కెట్స్ అనేవి స్టేబుల్ గా ఉన్నాయి. ఇదే గనక ఈ రోజు క్లోజింగ్ అలానే యుఎస్ మార్కెట్స్ ఉంటే మనకి ఇది కొంతవరకు ఊపిరిని పీల్చుకునే స్పేస్ ఇచ్చే అవకాశాలు. ఇంతకుముందు చెప్పినట్టు యుఎస్ మార్కెట్ పాజిటివ్ లో గ్రీన్ లో ఎండ్ అవుతే మనకేం లాభం జరగట్లేదు. అయినా ఎఫ్ఐఎస్ యుఎస్ లోనే పెట్టుకుంటాం, మీకెందుకు వస్తాం, భారతదేశానికి ఎందుకు వస్తాం అని అట్లా చేస్తున్నారు. నైస్ క్వశ్చన్ సార్. దీని మీద పడిపోతే డబుల్ పడిపోతుంది, పడిపోయిన రోజు కూడా పడిపోతుంది. సో ఇప్పుడు యూఎస్ మార్కెట్ గురించి ఫస్ట్ ఒక పాయింట్ నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. యాక్చువల్ గా అసలు సమస్య అంటూ మొదలైందల్లా యూఎస్ మార్కెట్ లోనే. యూఎస్ మార్కెట్ లో కంపేర్ చేస్తే ఇండియన్ మార్కెట్ లో ఇష్యూస్ చాలా తక్కువగా ఉన్నాయని చెప్పాలి. జస్ట్ యూఎస్ మార్కెట్ లో సెంటిమెంట్ తోటి మాత్రమే నిలబడుతున్నాయి. యూఎస్ మార్కెట్ లో ఏదైతే సర్వీస్ సెక్టర్ దాని యొక్క నాడి ఉందో అది వీకెన్ అవుతుందని డేటా కనిపిస్తుంది. అండ్ జాబ్లెస్ క్లైమ్ డేటా పెరుగుతుంది, అంటే ఉద్యోగాలు పోతున్నాయని క్లియర్ గా తెలుస్తుంది. అండ్ రియల్ ఎస్టేట్ సెగ్మెంట్ వీక్ అవుతుందని క్లియర్ గా చెప్తుంది. అండ్ వాల్మార్ట్ క్లియర్ గా చెప్తుంది కన్సంప్షన్ డేటా వీకెన్ అవుతోంది అని చెప్పి. సో వెన్ కంపేర్ టు ఇండియా అసలు మేజర్ ప్రాబ్లమ్స్ అన్ని కూడా మనకి యుఎస్ మార్కెట్ లోనే ఉన్నాయి. అండ్ దాంతో పాటుగా రీసెంట్ గా వచ్చినటువంటి వారెన్ బఫెట్ గారి ఈ యొక్క పోర్ట్ఫోలియోని గమనించినా కానీ దాదాపు $350 బిలియన్ వరకు కూడా ఆయన క్యాష్ లో పెట్టుకుని మార్కెట్ క్రాష్ కోసం ఎదురు చూస్తున్నామని చెప్పేసి ఆయన ఎవిడెంట్ గా చెప్తున్నారు. ఈవెన్ వారెన్ బఫెట్ ఇండియాకి వస్తారా? వారెన్ బఫెట్ గారు ఇండియాకు వచ్చే అవకాశాలు లేకపోవచ్చు, కానీ జపాన్ వైపుగా కొంతమంది చూస్తున్నారు. వారెన్ బఫెట్ గారి స్టేట్మెంట్ లో కూడా జపాన్ మీద కొంత బులిష్ గా ఉన్నట్టుగా కనిపిస్తుంది. అండ్ ఎఫ్ఐఎస్ అదర్ ఎమర్జింగ్ మార్కెట్స్ లో కూడా అమ్మకాలు అయితే చేస్తున్నారు, నాట్ జస్ట్ ఇన్ ఇండియా. కానీ ఇన్ఫ్లోస్ అనేవి వెన్ కంపేర్ టు అదర్ ఎమర్జింగ్ ఎకానమీస్ జపాన్ లోకి ఇన్ఫ్లోస్ పెరగడం అయితే రీసెంట్ అబ్జర్వేషన్ లో అర్థమవుతోంది. సో గోయింగ్ ఫర్దర్ వెన్ కంపేర్ టు యూఎస్, జపాన్ మార్కెట్ మైట్ బి మోర్ అట్రాక్టివ్. గత 25-30 సంవత్సరాల నుంచి కూడా జపాన్ మార్కెట్ ఎటువంటి రిటర్న్స్ లేవు. ఇప్పుడు జపాన్ మార్కెట్ అట్రాక్టివ్ అయితే మనకు నష్టమే కదా. సో ఎస్, దాంతో పాటుగా ఇక్కడ మనకు అడ్వాంటేజ్ కూడా ఉంది. ఇండియా ఎక్కువ కూడా సెల్ఫ్ కన్సంప్షన్ డ్రివెన్ కంట్రీ. సో ఎక్స్పోర్ట్స్ తో కంపేర్ చేస్తే మనం కన్సంప్షన్ చేసుకునే విషయంలోనే ఇండియా నెంబర్ 1. సో మన ఎక్స్పోర్ట్స్ మీద డిపెండెంట్ కంట్రీ కాదు కాబట్టి ఎస్, ఎక్స్పోర్ట్ రిలేటెడ్ ప్రొడక్ట్స్, ఐటీ, ఫార్మా, టెక్స్టైల్, ఐటీ ఫార్మా మేజర్ కదా. మన దానిలో ఇప్పుడు ఇన్ఫోసిస్, టీసీఎస్ ఇవన్నీ పడితే నిఫ్టీ లేవడం కష్టమే కదా. మనకి దానికంటే పెద్ద సపోర్టర్స్ ప్రైవేట్ బ్యాంక్స్ ఉన్నాయి. గత కొన్నాళ్ళుగా ఎటువంటి రిటర్న్స్ ఇవ్వకుండా అటు ఫైనాన్స్ కానీ ప్రైవేట్ బ్యాంక్స్ కానీ హెచ్యుఎల్ లాంటి ప్రోడక్ట్స్ కానీ ఇవన్నీ కూడా గత కొన్ని సంవత్సరాల నుంచి ఎటువంటి రిటర్న్స్ ఇవ్వకుండా ఫెయిర్ వాల్యుయేషన్ లో మూమెంటం కోసం ఎదురు చూస్తూ కూర్చున్నాయి. కానీ ఎఫ్ఎంసీజీ, ప్రైవేట్ బ్యాంక్స్ పెరిగితే ఫార్మా ప్లస్ ఐటీ పడిపోతాయి. అప్పుడు లెవెల్ అవుతుంది తప్ప పాజిటివ్ ట్రెండ్ ఎట్లా అవుతుంది? మెజారిటీ ఆఫ్ ద నిఫ్టీ 50 వెయిటేజ్ అంతా కూడా క్యారీ చేసేది ప్రైవేట్ బ్యాంక్స్ చేతుల్లో ఉంటుంది. పర్టికులర్ బ్యాంకింగ్ సెగ్మెంట్ ఆల్మోస్ట్ 30% వెయిటేజ్ ని అటు ఇండెక్స్ వెయిటేజ్ లో మెయింటైన్ చేస్తుంది. ఫార్మా కలిపి కూడా 30-40 దాకా ఉంటాయి కదా. ఇట్ కుడ్ బి. కాకపోతే మనకి ఇక్కడ ఎఫ్ఎంసీజీ కూడా ఒక ప్లేయర్ యాడ్ అయ్యే అవకాశాలు ఉంది. సో ఇక్కడ ప్రైవేట్ బ్యాంకింగ్ లెగాలి అని అంటే ఇక్కడ ఎఫ్ఐఐ లాంటి ప్లేయర్స్ అనే వాళ్ళు ఇంట్రెస్ట్ చూపిస్తారు. ఎఫ్ఐఎస్ అమ్ముకుంటూ వెళ్తున్నారు. అందరూ ప్రశ్న ఒక మాట అడుగుతున్నారు, ఎఫ్ఐఎస్ ఈ రోజు అమ్ముతున్నారు కదా, రేపు తిరిగి వస్తారు కదా అని. కానీ వాళ్ళంటూ తిరిగి రావడం ప్రారంభిస్తే వాళ్ళు ఎక్కడికి వస్తారు అని అంటే లార్జ్ క్యాప్ సెగ్మెంట్ లోకి ఎక్కువ వచ్చే ఇంట్రెస్ట్ చూపిస్తారు. ఆ లార్జ్ క్యాప్ సెగ్మెంట్ లో కూడా వాళ్ళు పర్టికులర్ గా బ్యాంకింగ్ సెగ్మెంట్ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించే ప్రయత్నాలు చేస్తారు. అండ్ గత కొన్ని సంవత్సరాలుగా దాదాపుగా 5 సంవత్సరాల నుంచి ఈ ఫైనాన్స్ అండ్ ప్రైవేట్ బ్యాంకింగ్ సెగ్మెంట్స్ అనేవి కంప్లీట్ గా వీక్ గా ఉన్నాయి కాబట్టి ఈ సెగ్మెంట్ రివైవ్ అవడానికి అవకాశం ఉంది. సో ఒక కామన్ ఇన్వెస్టర్ కి మీరు ఏం సజెస్ట్ చేస్తారు, ఇక్కడ ఇన్వెస్ట్ చేయవచ్చా? ఎగ్జాక్ట్లీ. సో ఇప్పుడు మనకి బ్యాంకింగ్ సెగ్మెంట్ అనేది ఎక్కువగా ఊపిరి పీల్చుకోవడానికి అవకాశాలు కనపడుతున్నాయి. సో వీళ్ళు లార్జ్ క్యాప్ లోనే ఇన్వెస్ట్ చేస్తారు అంటానికి కూడా ఒక చిన్న విషయం చెప్తాను. సో మిడ్ అండ్ స్మాల్ క్యాప్ సెగ్మెంట్ లో కనుక ఎఫ్ఐఎస్ లాంటి వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తే వాళ్ళకి హెడ్జింగ్ టూల్స్ అనేవి అక్కడ ప్రాపర్ గా అందుబాటులో ఉండవు. అంటే ఫ్యూచర్ కాంట్రాక్ట్స్ కానీ ఇట్లాంటి అందుబాటులో ఉండవు. అండ్ వాటిలో లిక్విడిటీ ఉండదు. వాళ్ళు వచ్చేటప్పుడు పెద్ద సమ్ ఆఫ్ అమౌంట్ తోటి వస్తూ ఉంటారు కాబట్టి లార్జ్ క్యాప్ సెగ్మెంట్స్ కి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. ఎస్, మళ్ళీ తిరిగి రావాల్సిందే. అది హెచ్డిఎఫ్సి లాంటి బ్యాంక్స్ అయి ఉండొచ్చు. ఇట్లాంటి వాటి మీద ఎక్కువగా ఫోకస్ చేసే ప్రయత్నం చేస్తారు. అండ్ ఎప్పుడు అందరికీ తెలిసిన మాట, హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఇస్ వన్ ఆఫ్ ద ఫేవరెట్ బ్యాంక్ ఫర్ ద ఎఫ్ఐఐస్. సో ఈ రోజు మనం గమనిస్తే మార్కెట్ లో హైయెస్ట్ పాజిటివ్ గా నిలబడ్డది. ఇంతటి మార్కెట్ ని ఇన్ఫాక్ట్ ఎక్కువ క్రాష్ అవ్వకుండా ఆపింది ఈ రోజు కేవలం హెచ్డిఎఫ్సి బ్యాంక్
మాత్రమే. కోటక్ లాంటివి చాలా రోజుల తర్వాత చాలా రోజులు పెరగకుండా ఉన్నాయి, పెరిగే అవకాశం ఉంటుంది. ఈ రోజు వాళ్ళు సెల్లింగ్ చేశారు, కానీ వాళ్ళు మేబీ సెల్లింగ్ చేసి అట్లాంటి ప్రొడక్ట్స్ లో సెల్లింగ్ చేసి అగైన్ వీళ్ళు ప్రైవేట్ బ్యాంకింగ్ సెగ్మెంట్ లోకి ఎంటర్ అయ్యే ప్రయత్నం చేస్తున్నారేమో అని చెప్పేసి ఐఎమ్ ఎక్స్పెక్టింగ్. కేవలం డిఐఎల్ మాత్రమే హెచ్డిఎఫ్సి బ్యాంక్ లో ఎంటర్ అయ్యా నేను అనుకోవట్లేదు. అదర్ ప్లేయర్స్ ఎఫ్ఐఎస్ కూడా తీసుకుని ఉండు. ఒక కామన్ ఇన్వెస్టర్ మీరు సెక్టార్ వైజ్ గా కాకుండా లాంగ్ టర్మ్ కోసం ఒక 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు చేస్తే నిర్భయంగా ఇక్కడ ఇన్వెస్ట్ చేయొచ్చా? దేనిలో అయినా, లార్జ్ క్యాప్ అయినా, మిడ్ క్యాప్ అయినా, స్మాల్ క్యాప్ అయినా చేయొచ్చా? మిడ్ అండ్ స్మాల్ క్యాప్ సెగ్మెంట్ కి సంబంధించి మరి కొంత వెయిట్ చేసి ఇన్వెస్ట్ చేస్తే బెటర్ ఏమో. లార్జ్ క్యాప్ 100% మనకి సేఫ్ గా కనిపిస్తుంది. ఏ స్టాక్ లో అయినా, లార్జ్ క్యాప్ లో ఏ స్టాక్ అంటే మరి నేను చెత్త స్టాక్స్ అనను, బట్ లార్జ్ క్యాప్ లో అయితే 2 years 3 years దృష్టిలో పెట్టుకుంటే చేయొచ్చా? సో 2-3 years దృష్టిలో పెట్టుకొని మనం జైంట్ కంపెనీస్ లో గనక పెట్టుబడులు పెట్టినట్లయితే కొంతవరకు స్టేబుల్ గా ఉండే అవకాశాలు ఉంది. ఇంకొక పాయింట్ కూడా, ఈ ఇయర్ ఎండ్ అయ్యే టైంకి నిఫ్టీ ఈ లెవెల్ ఎండ్ అవుతుందని అనుకోవట్లేదు. నిఫ్టీ మళ్ళీ రికవర్ అయ్యి 24,000 వరకు కూడా వెళ్తున్నది నా ఎస్టిమేషన్. సో గోయింగ్ ఫర్దర్ వీటిని అక్కడికి తీసుకెళ్లేది 26 లెవెల్ కి అయితే రీచ్ కాదు, సాధ్యం కాకపోవచ్చు. అంతటి పాజిటివ్ న్యూస్లు వస్తే డెఫినెట్ గా జరుగుతుంది. 24 ఎండ్ అయితే మోస్ట్ ఆఫ్ ది పోర్ట్ఫోలియోస్ స్టేబుల్ అవుతాయి. గ్రీన్ లో అయితే ఉండవు, స్టేబుల్ అవుతాయి. స్టెబిలిటీ అనేది మొదలవుతుంది. సో మిడ్ అండ్ స్మాల్ క్యాప్ సెగ్మెంట్ ఎందుకు రికవర్ అవ్వదని అంటే వాటిల్లో బ్యాంకింగ్ సెగ్మెంట్ తక్కువగా ఉంటుంది. వెన్ కంపేర్ టు లార్జ్ క్యాప్ సెగ్మెంట్ దే ఆర్ వీకర్ బికాస్ ఆఫ్ దిస్. వాటిల్లో ఉండదంతా ఎక్కువ టెక్నాలజీ డ్రివెన్ ఇట్లాంటివన్నీ ఉన్నాయి. సో ఈ స్మాల్ సైజ్ కంపెనీస్ యొక్క గ్రోత్ ప్రాస్పెక్ట్ కూడా కొంతవరకు రివైవ్ అవడానికి టైం పడుతుంది. కాబట్టి లార్జ్ క్యాప్ సెగ్మెంట్ అనేది స్టేబుల్ గా గ్రో. సో ఎఫ్ఎంసీజీ, ప్రైవేట్ బ్యాంక్స్ విల్ బి, ఎన్బిఎఫ్సిస్ విల్ బి గేమ్ చేంజర్స్. ఇవి మాత్రం వాటిలో ఇన్వెస్ట్ చేయాలి మీరు సజెస్ట్ చేస్తారు. ఆ సెగ్మెంట్ ని మనం కనుక చూస్ చేసుకోగలిగితే లార్జ్ క్యాప్ సెగ్మెంట్ అండ్ వాటిలో ఈవెన్ మిడ్ అండ్ స్మాల్ క్యాప్ సెగ్మెంట్ లో కూడా కొన్ని మంచి వాల్యుయేషన్స్ ఉన్నాయి. అవి కూడా పర్టికులర్ ఈ సెగ్మెంట్ రిలేటెడ్ మాత్రమే ఉన్నాయి. సో ఈ సెగ్మెంట్ గోయింగ్ ఫర్ ద డ్రైవ్ చేయొచ్చు. అండ్ ఈ రోజు ఫాల్ మొత్తం మీరు చూసినా కానీ లీస్ట్ ఫాలెన్ ఈస్ ఫైనాన్స్ అండ్ ప్రైవేట్ బ్యాంకింగ్ సెగ్మెంట్. ఈ 2 సెగ్మెంట్స్ మాత్రమే లోయెస్ట్ ఫాలెన్ గా ఈ రోజు మీకు రికార్డ్ గా అనిపిస్తూ ఉంటది. ఈ రోజు కేవలం బ్యాంక్ నిఫ్టీ కూడా నెగిటివ్ లో క్లోజ్ అవ్వడానికి గల కారణం పిఎస్యు బ్యాంకింగ్ సెగ్మెంట్. ఓకే, కొద్దిమంది ఏం చేస్తున్నారంటే ఎక్కువ ఫాల్ పడ్డే కొంటున్నారు, అట్లా అది కరెక్ట్ కాదా స్ట్రాటజీ? తక్కువ ఫాల్ పడింది కదా, దీనికి ఇంకా రికవర్ అయ్యేందుకు ఎక్కువ ఛాన్స్ లేదు అని అనుకుంటున్నారు. అట్లా చూడొచ్చా? 40%, 50%. ఇప్పుడు టాటా మోటార్స్ ఎక్కువ పడ్డది కాబట్టి దానిలో ఎక్కువ పెడదాం. 50% పడ్డదానికి ఇంకా మళ్ళీ దానికి స్కోప్ ఎక్కువ ఉంటుంది కదా. 10%, 15% పడ్డదానిలో ఎందుకు కొనడం అని ఆలోచిస్తున్నారు. వాళ్ళకేం సలహా ఇస్తారు? ఇది ఒక రకంగా చెప్పాలంటే రాంగ్ స్ట్రాటజీ అని చెప్తానండి. సో బేసిక్ కిందకి వెళ్లే కొద్ది యావరేజింగ్ చేసుకోవాలనేది రెగ్యులర్ గా థియరాటికల్ గా మాట్లాడుకుంటూ ఉండేది. సో ఒక్కసారి కిందకి వెళ్ళేటువంటి దానికి ఇంకో మాట కూడా చెప్తూ ఉంటాం, డోంట్ ట్రై టు క్యాచ్ అ ఫాలింగ్ నైఫ్ అని చెప్పి. సో బేసిక్ గా ఒక స్టాక్ కనుక అండర్ పర్ఫార్మ్ చేయడం మొదలు పెడితే అది రికవర్ అవుద్ది అంటానికి చరిత్రలో ఎటువంటి రుజువు అయితే లేదు. ఏంటి అసలు టాటా మోటార్ ఎగ్జాంపుల్ తీసుకొని చెప్పట్లేదు. చాలా మంది రకరకాల స్టాక్స్ లో పెడుతూ ఉంటారు, అవి మళ్ళీ రివర్స్ అవుతాయని అంటే చెప్పలేము. కానీ ఇండెక్స్ ఎప్పుడు రివర్స్ అవుతుంది. మనకు ఒక స్టాక్ రివర్స్ అవ్వచ్చు, కాకపోవచ్చు. ఆ రివర్సల్ అనేది ఆ కంపెనీకి ఉండేటువంటి నెంబర్స్, లీడర్షిప్, కాంపిటీటర్స్, ప్రైజింగ్, ఇట్లా ఎన్నో పారామీటర్స్ మీద డిపెండ్ అయి ఉంటాయి. అండ్ వాటి యొక్క వాల్యుయేషన్స్, ఇట్లా ఎన్నో పారామీటర్స్ ఉంటాయి. కానీ అదే ఇండెక్స్ లెవెల్లోకి వచ్చేసరికి డెఫినెట్ గా ఒక ప్లేయర్ పైన ఇంకొక ప్లేయర్ వచ్చి దాన్ని కాపాడే ప్రయత్నం చేస్తారు. అందుకే అంటూ ఉంటారు, మార్కెట్ విల్ ఆల్వేస్ గో అప్ బట్ స్టాక్ మే నాట్ గో అప్. ఓకే. సో ఇప్పుడు ఏం టెన్షన్ పడాల్సిన అవసరం లేదా? యాక్చువల్గా ధైర్యంగా ఉండాల్సిన సందర్భం. మనం ఒక ఇల్లు మొదలు పెట్టడానికి, పునాది వేయడానికి ఎట్లయితే ముహూర్తం పెడతామో, ఇన్వెస్ట్మెంట్ మొదలు పెట్టాలి. 100% ఆపర్చునిటీ, దేర్ ఇస్ నో డౌట్. ఇట్లాంటి చాలా ఏమంటారంటే యూట్యూబ్ లో కామెంట్ చూస్తే ఇట్లా చెప్తారు, 6 నెలల అక్టోబర్ నుంచి చెప్తున్నారు ఆపర్చునిటీ అని. ఆపర్చునిటీ వచ్చేది లేదు, ఏం లేదని. ఇంతకు మించిన ఆపర్చునిటీ ఇంకొకటి రాదు. ఎవరైనా ప్రయాణం ప్రారంభించాలి అని అంటే మంచి ముహూర్తం చూసుకుంటారు. ఆ ముహూర్తం ఏంటి అంటే ఒక ఇన్వెస్టర్ కి తక్కువ ప్రైస్ లో పడ్డప్పుడే. ఇప్పుడు మంచి ప్రైజెస్ లో మనకి ఇండెక్స్ అన్ని కూడా అందుబాటులో ఉన్నాయి. రియాలిటీ లాంటి సెగ్మెంట్లు కూడా 30% పడ్డాయి. ఆటో సెక్టర్ లాంటి సెగ్మెంట్లు కూడా 30% పడ్డాయి. ఎఫ్ఎంసీజీ 20% పడింది. ఈవెన్ బ్యాంకింగ్, ఆఫ్ కోర్స్ ప్రైవేట్ బ్యాంకింగ్ ఒకటి మాత్రమే కొంచెం తక్కువలో పడింది, కానీ మిగతా మెజారిటీ ఆఫ్ ద సెగ్మెంట్స్ అన్ని కూడా 20% బిలో ఉన్నాయి. అండ్ గోయింగ్ ఫర్దర్ అవి నిదానంగా రికవర్ అవుతాయి. ఇది బాటమ్ అంటానికి లేదు, కానీ ఈ వాల్యుయేషన్ లో కొంటే మన హిట్టింగ్ ఎక్కువ తీసుకోవడానికి అవకాశం లేదంటాను. కొంతమంది ఏంటంటే రికవర్ అయిన తర్వాత కొందామని అనుకుంటున్నారు. అప్పుడు మీకు బస్ ఎక్కడానికి ఆపర్చునిటీ దొరకదు. ఎప్పుడు ఇదే ఎగ్జాంపుల్ చెప్తాను, బస్ ఆగున్నప్పుడు ఎక్కండి, పరిగెట్టేటప్పుడు ఎక్కే ప్రయత్నం చేస్తే అంటే అంత ఫాస్ట్ గా పెరుగుద్దా? ఎప్పుడైతే ఫాలింగ్ అనేది అంత ఫాస్ట్ గా వస్తుందో రికవరీ కూడా ఆపర్చునిటీ ఇవ్వదు. సో బేసిక్ గా కాన్ఫిడెన్స్ ని కూడా బిల్డ్ చేయదు.
ఆ టైంలో అనుకుంటాం అరే కింద ఉన్నప్పుడు కనుక మనం ఎంటర్ అయి ఉంటే బాగుండేది అని అనుకునే అవకాశాలు ఎందుకు పెట్టుకోవాలి. ఇండెక్స్ లెవెల్ ఈ టైంలో కనుక ఎంట్రీలు తీసుకుంటే గోయింగ్ ఫర్ అసలు మన నెగిటివ్ చూసుకునే అవకాశాలు ఉండవు. ఎవరైతే నెగిటివ్ లో ఉన్నప్పుడు ఎంటర్ అవుతారో వాళ్ళు జీవితంలో నెగిటివ్ చూడకపోవచ్చు. అలా కాకుండా మంచి బుల్ రన్ ఉన్నప్పుడు కనుక ఎంటర్ అయితే నెగిటివ్ చూడడానికి ఎక్కువ ప్రాబబిలిటీ ఉంటుంది. ఓకే, అంటే ఒకటి ఏమనుకుంటారంటే రికవర్ అయిన తర్వాత ఒక 2 రోజులు ఆగి 2 days 3 days గ్రీన్ క్యాండిల్ లో క్లోజ్ అయితే అప్పుడు మాత్రమే కొనాలని కొద్దిమంది సలహా ఇస్తున్నారు. గత కొన్ని రోజుల నుంచి కూడా మీరు గమనిస్తే మార్కెట్ దాదాపుగా 22,800 వచ్చిన తర్వాత కూడా మళ్ళీ అక్కడి నుంచి 24,000 వరకు వెళ్లిన సందర్భాలు కూడా ఉన్నాయి. కానీ అక్కడి నుంచి మళ్ళీ సెల్ ఆఫ్ ట్రిగ్గర్ ఇవ్వలేదా? సో బేసిక్ గా ఒక బేర్ మార్కెట్ కంటిన్యూ అవుతున్నప్పుడు ఒక చిన్న రివర్సల్ వచ్చి మళ్ళీ కిందకి రావడం అనేది సహజం. మీరు ఒక్కసారి పైకి వెళ్ళిన తర్వాత కొన్న తర్వాత మళ్ళీ కిందకు వస్తే మళ్ళీ మీరు ఇన్వెస్ట్మెంట్ అనేది భయపడే అవకాశాలు ఉన్నాయి. ఇన్వెస్టర్స్ కాకుండా ట్రేడర్స్ కి ఏం సలహా ఇస్తారు? నేను ఇవాళ పెట్టి 1 month లో అమ్ముదాం అట్లాంటి వాళ్ళు సాహసం చేయొచ్చా? స్వింగ్ ట్రేడర్స్ అనే వాళ్ళు కూడా ఖచ్చితంగా టెక్నికల్స్ తో పాటుగా ఫండమెంటల్ ని కూడా చూడాలి. సహజంగా ఎప్పుడైనా స్వింగ్ ట్రేడర్స్ కి ప్రాఫిటబుల్ మూమెంటం ఏంటి అని అంటే బుల్ మార్కెట్ సినారియో ఉన్నప్పుడు. అలా కాకుండా ఏదో ఫ్యూచర్ ని షార్ట్ చేసే వాళ్ళ కేసు డిఫరెంట్. బట్ స్టాక్ కొని క్యారీ ఫార్వర్డ్ చేసి స్వింగ్ ట్రేడింగ్ చేయాలనుకునే వాళ్ళు మాత్రం డోంట్ ట్రై టు క్యాచ్ ద ఫాలింగ్ నైఫ్. సో స్వింగ్ ట్రేడర్ కి ఎప్పుడైనా బుల్లిష్ మూమెంటం లో మాత్రమే డబ్బులు వస్తాయి. ఫాలింగ్ మార్కెట్ లో వాళ్ళు సంపాదించిన డబ్బులు క్యాపిటల్ కూడా పోగొట్టుకుంటారు. ఫైనల్ గా 20,000 వస్తుంది నిఫ్టీ అంటారు. ఎంత % ఛాన్స్ ఉంది 20,000 రావడానికి? నాకు టెక్నికల్ గా చూస్తుంటే పెద్ద ఎత్తున అవకాశాలు కనపడట్లేదు. మెజారిటీ ఆఫ్ ద కేసులో మార్కెట్ ఇక్కడ సపోర్ట్ తీసుకోవడానికి అవకాశాలు కనపడుతున్నాయి. 21,500 21,500 ఇస్ ద మాక్సిమం దట్ ఐ కెన్ ఎక్స్పెక్ట్. ఎంత % అక్కడ ఆగేందుకు అవకాశం ఉంది? 80% దాకా అవకాశం ఉందా? నేను అనుకుంటున్నాను 100% అక్కడ ఆగుద్ది అని. 100%. మన మార్కెట్ లో టూ మచ్ ఆఫ్ వెన్ కంపేర్ టు యుఎస్ మార్కెట్స్ మన మార్కెట్ అంత బ్యాడ్ గా లేదని నేను నమ్ముతున్నాను. మన వచ్చినటువంటి కార్పొరేట్ రిజల్ట్స్ కూడా సూపర్ గా లేకపోవచ్చు. దే ఆర్ ఆల్మోస్ట్ ఇన్ లైన్ విత్ ఎక్స్పెక్టేషన్. లార్జ్ క్యాప్ సెగ్మెంట్, మిడ్ అండ్ స్మాల్ క్యాప్ ఇస్ బ్యాడ్, దెర్ ఇస్ నో డౌట్. సో ఈ లార్జ్ క్యాప్ సెగ్మెంట్ మార్కెట్ ని స్టెబిలైజ్ చేస్తుందని నేను గట్టిగా నమ్ముతున్నాను. రేపు మార్చ్ లో ఏప్రిల్ లో రాబోయేటువంటి రిజల్ట్స్ కొద్దిగా అటు ఇటుగా ఉన్నా గైడెన్స్ అనేది బెటర్ గా ఇస్తారు. అండ్ ఈవెన్ ఆర్బీఐ ఇస్ వెరీ క్లియర్లీ టెల్లింగ్. సో యు ఆర్ 100% షూర్ 21,500 కిందకి అక్కడ దాకా కూడా వెళ్తుందని నమ్మకం నాకు లేదు. బట్ స్టిల్ 21,500 20,000 అయితే రానే రాదు. 21,500 is the maximum level, I believe. అంతే 20,000 రాదు. I'm very 100%. అంటే నేను పెట్టుకున్న 100% షూర్ అది. నిజంగా మీరు చెప్పింది జరగాలని కోరుకుందాం, మనస్ఫూర్తిగా దాన్ని కోరుకుందాం. ఎందుకంటే వందలాది కోట్లాది మంది దీనివల్ల సఫర్ అవుతున్నారు. ఎందుకంటే సోమవారం పొద్దున్న లేవగానే ఎప్పుడు గుడ్ న్యూస్ గుడ్ న్యూస్ అయితే లేదు. 8 సెషన్లుగా గుడ్ న్యూస్ లేదు. ఎప్పుడు కూడా 8 సెషన్లు కాదు, ఇన్ఫాక్ట్ అక్టోబర్ నుంచి గుడ్ న్యూస్ కంటే బ్యాడ్ న్యూస్ లే ఎక్కువ. లాస్ట్ 3 years గా పెరిగిన బుల్ మార్కెట్ చూసిన వాళ్ళకైతే డెఫినెట్లీ వాళ్ళు డిసప్పాయింట్ అవుతున్నారు లాస్ట్ 6 months గా. చూద్దాం, మంచి మీరు అన్న మాట నిజం కావాలని చాలా మంది కోరుకుంటున్నారు. 21,500 కిందికి రావడానికి 100% అవకాశం లేదని రేవంత్ అంటున్నారు. ఇదే మోస్ట్ ఇన్వెస్టర్స్ కోరుకుంటున్నారు, ఇదే మంచి టైం అంటున్నారు. సో లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ అయితే ఖచ్చితంగా ఇది ఇన్వెస్ట్ చేయాల్సినందుకు కరెక్ట్ సమయం అని రేవంత్ చెప్తున్నారు. చూద్దాం ఏం జరుగుతుందన్నది. అక్టోబర్ నుంచి ఫిబ్రవరి డిసప్పాయింట్ చేసింది. మార్చ్ అయినా మంచి సిగ్నల్ ఇస్తుంది. మార్చ్ అయినా గ్రీన్ క్యాండిల్ క్లోజ్ అవుతుంది. మార్చ్ అయినా ఇన్వెస్టర్స్కు మంచి లాభాలను ఇస్తుందని అయితే మనం ఆశిద్దాం. ఇది జీ డిబేట్ DNA విత్ భరత్. మరో డిబేట్లో మళ్ళీ మండే కలుద్దాం.